ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో గురు పుష్యమి యోగం అంటే ఏమిటి, గురు పుష్యమి యోగం ప్రాముఖ్యత ఏమిటి, 2025 సంవత్సరంలో ఎన్ని గురు పుష్యమి యోగాలు ఏర్పడుతున్నాయి, వాటి తేదీల గురించి తెలుసుకుందాము. గురు పుష్యమి యోగం అనేది గురువారం నాడు పుష్య నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఏర్పడే పవిత్రమైన యోగం. ఈ యోగంలో కొత్త పనులు ప్రారంభించడానికి, కొనుగోలు చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి ప్రత్యేకంగా ఫలప్రదమైనది మరియు బంగారం కొనడానికి, ఇతర శుభకార్యాలకు ఎంతో శ్రేష్టమైనదిగా భావిస్తారు. గురు పుష్యమి యోగము ఎప్పుడు ఏర్పడుతుందో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము గురు పుష్య యోగానికి గురువారం తప్పనిసరి. ఎందుకంటే గురువారము దేవగురువు బృహస్పతికి సంబంధించిన రోజు. మొత్తం 27 నక్షత్రాల్లో పుష్యమి నక్షత్రం 8వ నక్షత్రం. దీనిని నక్షత్ర రాసుల రాజు అని పిలుస్తారు. ఈ నక్షత్రం చాలా పవిత్రమైనది, పోషకమైనది, ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. కనుక గురువారము పుష్య నక్షత్రం కలిసి వచ్చినప్పుడు గురు పుష్య యోగం ఏర్పడుతుంది. దీనిని గురు పుష్యామృత యోగం అని కూడా అంటారు. గురు పుష్య యోగం అనేది ఏ వ్యక్తి జాతకంలో ఏర్పడే యోగం కాదు. ఇది ఒక సంచార యోగం. అంటే ఇది ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాల నిర్దిష్ట స్థానం కారణంగా ఏర్పడుతుంది. ఒక నిర్దిష్ట కాలం వరకు అందరికీ ప్రభావవంతంగా ఉంటుంది. గురువారం జ్ఞానం, సంపద, మతం, అదృష్టము, విస్తరణకు కారకుడైన బృహస్పతి గ్రహానికి సంబంధించింది. పుష్య నక్షత్ర ఆది దేవత బృహస్పతి, అధిపతి శనీశ్వరుడు. కనుక పుష్య నక్షత్రము శనిగ్రహం ఆధిపత్యంలో ఉంటుంది. అయితే దీని స్వభావము బృహస్పతి స్వభావం లాంటిది. శని స్థిరత్వము, క్రమశిక్షణ, శాశ్వతానికి కారకము. గురు పుష్య యోగంలో ఏ పని చేసినా విజయవంతం అవుతుంది, శ్రేయస్సు చేకూరుతుందని నమ్ముతారు. ఈ యోగము బృహస్పతి మరియు పుష్య నక్షత్రం యొక్క శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఇది కొత్త పనులు ప్రారంభించడానికి, బంగారం కొనడానికి లేదా ఇతర శుభకార్యాలకు చాలా అనుకూలమైన సమయము. 2025 సంవత్సరంలో గురు పుష్యమి యోగము 3 సార్లు ఏర్పడబోతుంది. జూలై 24వ తేదీన, ఆగస్టు 21వ తేదీన, సెప్టెంబర్ 18వ తేదీన 3 సార్లు ఏర్పడబోతుంది. ఆ సమయాల గురించి తెలుసుకుందాము. 24వ తేదీ జూలై 2025 గురువారము సాయంత్రం 4:43 ప్రారంభమై 25వ తేదీ జూలై 2025 శుక్రవారము ఉదయం 5:58 వరకు. ఆగస్టులో 21వ తేదీ ఆగస్టు 2025 గురువారం తెల్లవారుజామున 6:09 ప్రారంభమై 22వ తేదీ ఆగస్టు 2025 శుక్రవారము మధ్యాహ్నము 12:08 వరకు. మరొక ముహూర్తం సెప్టెంబర్లో 18వ తేదీ సెప్టెంబర్ 2025 గురువారం ఉదయం 6:17 నుండి 19వ తేదీ సెప్టెంబర్ 2025 శుక్రవారం ఉదయం 6:32 వరకు. పుష్య నక్షత్రము శని గ్రహంచే పాలించబడుతుంది మరియు ఇది పోషణ, పెరుగుదల మరియు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. గురువారము లక్ష్మీదేవి కూడా ప్రీతికరమైన రోజు కాబట్టి గురు పుష్య యోగము లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు కూడా ఎంతో శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ యోగం సమయంలో భక్తులు పూజలు, మంత్రాలు మరియు ఇతర ఆచారాలను చేయడం ద్వారా తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో గురు పుష్య యోగం అరుదైన మరియు అత్యంత శుభప్రదమైన యాదృచ్ఛికంగా పరిగణించబడుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి, ముఖ్యంగా బంగారం కొనడానికి ఈ రోజు చాలా శ్రేష్టమైనదిగా భావిస్తారు.